పాడేరులో అల్లూరి సీతారామరాజు జిల్లా ఏర్పాటు చేయడం వల్ల మా ప్రాంతం ఉన్నటువంటిది మాకు అన్యాయం కూడా జరిగింది అక్కడ. ఆ జిల్లా ఏర్పాటు చేయడం వల్ల మనకు రంపచోడవరం జిల్లా రోజులు చేస్తుంటే ఎంతో అభివృద్ధికి సహకరించింది. ఈరోజు రెండు రకాల షెడ్యూల్ ఏరియా నాన్ షెడ్యూల్ ఏరియా. ఈ షెడ్యూల్ ఏరియాను నాన్ షెడ్యూల్ ఏరియా జిల్లాలో కలిపినట్లయితే రాజమండ్రి జిల్లాలో షెడ్యూల్ ఏరియాకి పూర్తిగా అన్యాక్రాంతం జరిగే ప్రమాదం ఉంది. ఎస్టీ సంఘ నిధులు కానీ ఇలాంటివన్నీ కూడా రాకపోవచ్చు. అలాగే అభివృద్ధి కూడా అంటే మైదాన ప్రాంతం ఉన్నటువంటి అధికారులకు ఏజెన్సీ ప్రాంతం ఉన్నటువంటి సమస్యల మీద కానీ అభివృద్ధి పట్ల కానీ వాళ్ళకి అవగాహన ఉండదు. ఏదో వచ్చాము చూసే పోయే తప్ప ఏముండదు. అదే రంపచోడవరం జిల్లా ఉన్నట్లయితే ఇక్కడ వాళ్ళు చుట్టుపక్కల ప్రాంతాల్లో సందర్శించి వాళ్ళ అభివృద్ధికి ఏం కావాలి మరొక ప్రణాళిక తయారు చేసి వాళ్ళ అభివృద్ధికి ముందుకు నడిపించడానికి దోహదపడుతుంది. 4వ రాజ్యాంగం ఆర్టికల్ 4 1950 ఈ రాజ్యాంగబద్ధంగా మనం ఒక ప్రణాళిక తయారు చేసి పంపిణీ అయితే ఆ రాజ్యాంగబద్ధంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఒక జిల్లాను ఏర్పాటు చేయడం కూడా దోహదపడుతుంది. మరిన్ని సౌకర్యమైనటువంటి ప్రాంతాల్లో మనం అదే మైదాన ప్రాంతాలకు పోతే మనం ఎక్కడ వేసిన గొంగల్లాగా అక్కడే ఉంటుంది. కాబట్టి దీని అభివృద్ధికి కావాలంటే మనందరి పెద్దలు సంఘాలు ఇప్పుడు చెప్పినట్టు విశాఖ చైర్మన్ ఉన్నారు, అలాగే సర్పంచ్ ఉన్నారు. ప్రతి గ్రామంలో ప్రతి పల్లెపల్లిలో తీర్మానం రాసి మాకు రంపచోడవరం జిల్లా కావాలని చెప్పేసి మనం చేసినట్లయితే మనం తప్పకుండా ఇక్కడ న్యాయం జరుగుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను.